హేబా పటేల్ మళ్ళీ వరుస అవకాశాలతో బిజీ అవుతుంది. మొన్ననే ఒదిలా 2 సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో మంచి నటనతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఇప్పుడు మరో 2 సినిమాల్లో నటిస్తోంది. టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు వరుస హిట్లు అందుకుంది. పైగా బోల్డ్ సినిమాలతో కుర్రాళ్లలో మంచి ఫాలోయింగ్ను సంపాదించుకుంది ఈ భామ. కానీ బోల్డ్ సినిమాలు అలాంటి పాత్రలే ఎక్కువగా చేయడంతో ఆమెకు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి. గతంలో పోలిస్తే ఇప్పుడు ఆమెకు అనుకున్నని అవకాశాలు రాలేదు. ఆ టైంలో ఎలాంటి అవకాశాలు వచ్చినా నటించింది. బోల్డ్ పాత్రలో నటించేందుకు కూడా వెనకాడట్లేదు ఈ భామ. ఇక ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో ఘాటుగా అందాలను ఆరబోస్తూనే ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఈసారి నడుము అందాలతో హీటు పుట్టిస్తుంది. ఇందులో ఘాటుగా సొగసులను చూపిస్తుంది ఈ భామ. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జూనియర్ ఎన్టీఆర్ పెద్ద ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. దేవరా మూవీతో మంచి హిట్ అందుకున్న ఆయన ఇప్పుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఒక భారీ సినిమా చేస్తున్నారు. డ్రాగన్ అనే పేరు పరిశీలనలో ఉంది. ప్రస్తుతానికి షూటింగ్ జరుగుతోంది. తర్వాత దేవరా 2, ఆ తర్వాత నెల్సన్తో మూవీ ఉండొచ్చు. ఎన్టీఆర్ అంటే నటనకు మరో పేరు. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోవడం ఆయనకు చాలా సులువు. ఎన్టీఆర్ నటన ఎంతో మంది డైరెక్టర్లకు మెచ్చుకున్నారు. ఇప్పటికే ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలో నటించి మెప్పించాడు ఎన్టీఆర్. అలాంటి నటన కనబరిచే ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ ఏంటో చాలా మందికి తెలియదు. ఎన్టీఆర్కు ఉన్న ఒకే ఒక్క డ్రీమ్ రోల్ మహాభారతంలో కృష్ణుడి పాత్ర చేయడం. ఆ విషయంలో గతంలో కూడా బయటపెట్టారు ఎన్టీఆర్. దర్శక ధీరుడు రాజమౌళి మహాభారతం సినిమాను తీస్తానని గతంలోనే ప్రకటించాడు. కాకపోతే దానికి చాలా సమయం పడుతుందన్నారు. ఒకవేళ జక్కన్న ఈ మూవీ తీస్తే అందులో ఎన్టీఆర్ డ్రీమ్ రోల్లో నటిస్తాడేమో అని చూడాలి. ప్రస్తుతానికి ప్రశాంత్ నీల్ సినిమాతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు జూనియర్. మొన్ననే RRR కాస్టల్లో పాల్గొని వచ్చాడు. ఇప్పుడు కర్ణాటకలో డ్రాగన్ షూటింగ్లో పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ షూటింగ్ చాలా నెలల తర్వాత రీస్టార్ట్ అయింది. పవన్ కళ్యాణ్ డేట్లు కేటాయించడంతో డైరెక్టర్ సుజిత్ కెమెరాలను రెడీ చేసుకుంటున్నాడు. ప్రస్తుతానికి అన్నపూర్ణ స్టూడియోస్లో షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే ముంబైలో భారీ షెడ్యూల్ కూడా ప్లాన్ చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ సెట్స్కు వెళ్తున్నట్లు తెలుస్తుంది. అయితే త్రివిక్రమ్ కూడా పవన్ వెంట సెట్స్కు వెళ్తున్నారట. ప్రస్తుతానికి ఖాళీగానే ఉంటున్న త్రివిక్రమ్ పవన్ కోరిక మేరకు ఓజీ సెట్స్కు వెళ్తున్నట్లు తెలుస్తుంది. పవన్కు అత్యంత సన్నిహితుడు, క్లోజ్ ఫ్రెండ్ త్రివిక్రమ్. పవన్ చేసే ప్రతి సినిమాలో ఈ నడుమ త్రివిక్రమ్ అబ్జర్వేషన్ ఉంటుంది. భీమ్లా నాయక్, వకీల్ సాబ్ సినిమాల్లో చాలా వరకు త్రివిక్రమ్ సినిమా ఫ్లేవర్ కనిపించింది. భీమ్లా నాయక్ డైలాగులు కూడా అందించాడు గురూజీ. ఇప్పుడు ఓజీ కోసం సుజిత్కు సూచనలు, సలహాలు ఇచ్చే బాధ్యత తీసుకున్నారట. పవన్ కళ్యాణ్ను ఎలా చూపించాలి, ఎలాంటి సీన్లలో అయితే పవన్ కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అనేది గురూజీ వివరిస్తున్నారట. ప్రస్తుతానికి పవన్తో పాటే సెట్స్కు వెళ్తున్న త్రివిక్రమ్ సీన్ల మీద సుజిత్కు కొన్ని టిప్స్ ఇస్తున్నారట. డైలాగుల మీద గురూజీకి మంచి పట్టు ఉంది. అందులో నో డౌట్. సీన్లు రాయడంలో కూడా ధీట. పైగా పవన్కు అత్యంత నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి గురూజీ పాత్ర ఈ మూవీలో కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. కొందరు పవన్ ఫ్యాన్స్ గురూజీ ఎంట్రీని వద్దంటున్నారు. ఇంకొందరేమో మంచిదే కదా అంటూ సపోర్ట్ చేస్తున్నారు. తమిళ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో మూవీ భారీ హిట్ అందుకుంది. తెలుగులో మిక్స్ డి టాక్ తెచ్చుకున్న ఈ మూవీ కాలీవుడ్లో మాత్రం మంచి టాక్ తెచ్చుకుంది. తమిళంలో మంచి కలెక్షన్లు కూడా వచ్చాయి. తాజాగా మూవీ క్లోజింగ్ కలెక్షన్లలో మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 235 కోట్ల కలెక్ట్ చేసిందని అధికారికంగా ప్రకటించారు. సూర్య క్యారియర్లోనే ఈ మూవీ అత్యధిక కలెక్షన్ను సాధించిందని తెలిపారు. ఇదంతా సూర్య అభిమానులు చూపించిన ప్రేమ వల్లే సాధ్యం అయిందన్నారు. సూర్య నటించిన గత మూవీ కంగువ భారీ అంచనాలతో వచ్చి అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ ఫ్లాప్ మూడ్ నుంచి ఆ మూవీ బయట పడేసింది అంటున్నారు అభిమానులు. సూర్య నటించిన చాలా సినిమాల కంటే రెట్రో ఎలాంటి అంచనాలు లేకుండానే రిలీజ్ అయింది. మూవీ టాక్ తమిళంలో బాగుండడంతో అక్కడ మంచి కలెక్షన్లు వచ్చాయి. ఒకవేళ ముందు నుంచే భారీ హైప్ ఇచ్చినట్లయితే కంగువ పరిస్థితి వస్తుందేమో అనే మూవీ టీం కామ్గా రిలీజ్ చేసింది. ఈ మూవీ తర్వాత సూర్య నటించిన 24 మూవీ ఉంది. అది 157 కోట్ల కలెక్ట్ చేసింది. సింగం 2 122 కోట్లు, కంగువ 106 కోట్లు వసూలు చేశాయి. ఇక రెట్రో మూవీ అన్నింటికంటే భారీగా కలెక్ట్ చేసింది. ఈ జోష్తో సూర్య కార్తిక్ సుబ్బరాజ్తో మరో మూవీ చేస్తానని హామీ ఇచ్చేశాడు. ఈ మూవీలో సూర్య సరసన పూజా హెగ్డే నటించింది.
నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం వరుస మూవీలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. మంచి స్క్రిప్ట్లు ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్న ఈ హీరో ఇప్పుడు ఓ సంచలన దర్శకుడి సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. భారీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే మణిరత్నంలో సినిమా చేయబోతున్నట్లు చెబుతున్నారు. మణిరత్నం ఓ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలను తెలుగు, తమిళ భాషలో తీసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ మూవీలో టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టిని తీసుకోవాలని చూస్తున్నాడు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది నిజమే అయితే నవీన్ కు గోల్డెన్ ఛాన్స్ దక్కినట్లే. మణిరత్నం ఇప్పుడు నవీన్ పోలిశెట్టితో సినిమా చేస్తే అది నవీన్ కెరీర్ లో మైల్ స్టోన్ అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్. ఈ మూవీలో సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారట. నటన పరంగా నవీన్, సాయి పల్లవికి తిరుగులేదు. డైరెక్షన్ పరంగా మణిరత్నంకు ఎదురే లేదు. ఇలాంటి టాలెంటెడ్ మేకర్స్ అందరు కలిస్తే ఆ మూవీ మరో లెవెల్లో ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. మణిరత్నం ఇప్పుడు కమల్ హాసన్తో థగ్ లైఫ్ మూవీని చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ఈ కాంబో ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ్ హిట్ మేకర్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న AA22 మీద అభిమానులు భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప 2 ది రూల్ సినిమాతో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ ఈ చిత్రంలో నెక్స్ట్ లెవెల్లో నటనతో సత్తాను మరో స్థాయికి తీసుకువెళ్ళబోతున్నారు. ఈ సినిమాను సంబంధించిన వస్తున్న అప్డేట్ సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. తాజాగా అల్లు అర్జున్ ఈ చిత్రంలో 3 విభిన్న పాత్రలతో నటిస్తున్నారనే సమాచారం బయటకు వచ్చి అభిమానులను ఆనందంలో ముంచెత్తుతుంది. ఈ సినిమా గురించి మొదట డ్యూయల్ రోల్లో అల్లు అర్జున్ కనిపిస్తారని, ఒక పాత్రలో హీరోగా మరొకటి నెగటివ్ షేడ్స్ తో ఉంటుందని ఊహాగానాలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ 2 కాదు 3 పాత్రలో నటిస్తున్నారట. 3వ పాత్ర పూర్తిగా అనూహ్యంగా అల్లు అర్జున్ క్యారియర్లో ఇప్పటి వరకు చూడని నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లుక్ లో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం హాలీవుడ్ స్థాయి విజువల్స్, భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. 3వ పాత్రకు సంబంధించిన ఇప్పటి వరకు స్పష్టమైన సమాచారం లేనప్పటికీ అట్లీ గత చిత్రాలకు కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషనల్ డెప్త్ ను అద్భుతంగా చూపించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ తన ఫిట్నెస్, స్టైలింగ్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. 3 పాత్రలకు తగ్గట్టుగా విభిన్న శారీరక మార్పులు, కొత్త లుక్లతో సిద్ధమవుతున్నారు. 3 పాత్ర కోసం పూర్తిగా భిన్నమైన లుక్ లో కనిపించేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారని సమాచారం.